వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 2వ తేదీ నాటికి కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఎంపికైన వారికి అక్టోబర్ 2వ తేదీన పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్తో పాటుగా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. అందులో నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పే ఉద్యోగాలకు బోత్ లోకల్, నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే నాన్ లోకల్లో 5% పోస్టులు మాత్రమే ఉంటాయి, అవి ఓపెన్లో ఉంటాయి. ఆ ఉద్యోగాలకి లోకల్, నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. ఇక 95% పోస్టులు అనేవి కేవలం లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి. జిల్లా మరియు జోనల్ కేటగిరీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సెప్టెంబర్ 18, 19, 20వ తేదీల్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టిన తర్వాత అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ 1వ తేదీ నాటికి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి అక్టోబర్ 2వ తేదీ నాటికి జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మనకు ఒక టెంటేటివ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది జనగాంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 50 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలు 15 ఉన్నాయి. 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 7 ఉన్నాయి. 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ పోస్టులు 3 ఉన్నాయి. సిటీ టెక్నీషియన్ పోస్టులు 3 ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. ఎనస్థీసియా టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి. వీటన్నింటికి కూడా 22,750 రూపాయల చొప్పున శాలరీ ఉంటుంది. దోబీ లేదా ప్యాకర్ ఉద్యోగాలు అనేవి 4 ఉన్నాయి. 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. వీటితో పాటుగా ప్లంబర్ ఉద్యోగం 1, డ్రైవర్ ఉద్యోగం 1, థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. వీటన్నిటికీ కూడా 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. గ్యాస్ ఆపరేటర్ పోస్టులు ఆక్సిజన్స్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. వార్డు బాయ్ పోస్టులు అనేవి 4 ఉన్నాయి. వీటికి కూడా 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. అన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయస్సు అనేది 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు అనేది 46 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. జూలై 1, 2024 నాటికి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వారి యొక్క సర్వీస్ ఆధారంగా వర్తిస్తుందని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. డిజబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ ఉండాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కంప్యూటర్స్లో కలిగి ఉండాలి, లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా పీజీడీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీంతో పాటుగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉండాలి. ఇక రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ జాబ్కి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా లేదా డిగ్రీ అనేది రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ అంటే సిఆర్ఏ రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ ఉండాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్రే డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఉండాలి. సిటీ టెక్నీషియన్ అంటే వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా అనేది కంప్యూటెడ్ టోమోగ్రఫీ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ ఉండాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సిటీ స్కాన్లో. ఇక ఈసీజీ టెక్నీషియన్కి కూడా అంతే. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించిన కోర్సు పూర్తి చేసి ఉండి పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండి
2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎనస్థీసియా టెక్నీషియన్ జాబ్కి కూడా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఎనస్థీసియా టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ ఉండాలి. మినిమం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దోబీ లేదా ప్యాకర్ ఉద్యోగాలకు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటుగా వారికి ఇంగ్లీష్ మరియు తెలుగు అనేది చదవడం రాయడం వచ్చి ఉండాలి. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎలక్ట్రీషియన్ జాబ్కి ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ లేదా డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సు పూర్తి చేసి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్స్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు. ప్లంబర్ జాబ్కి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ లేదా డిప్లొమా అనేది ప్లంబింగ్కి సంబంధించి కోర్సు పూర్తి చేసి ఉండాలి. హాస్పిటల్స్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డ్రైవర్ హెవీ వెహికల్ జాబ్స్కి సంబంధించి 10th తర్వాత 5 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే థియేటర్ అసిస్టెంట్కి కూడా ఎస్ఎస్సితో పాటుగా 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఆపరేషన్ థియేటర్ లేదా నర్సింగ్ ఆర్డర్లీగా వర్క్ చేసిన అనుభవం ఉంటే అప్లై చేయొచ్చు. గ్యాస్ ఆపరేటర్ ఉద్యోగాలకి ఎస్ఎస్సి తర్వాత డిప్లొమా లేదా ఐటీఐ అనేది రిలివెంట్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండాలి. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఆక్సిజన్ మేనేజ్మెంట్కి సంబంధించిన హాస్పిటల్స్లో వర్క్ చేసి ఉండాలి. వార్డ్ బాయ్ ఉద్యోగానికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. దీనికి ఇంగ్లీష్ మరియు తెలుగు అనేది చదవడం రాయడం మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి. ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఒక కమిటీ అయితే ఉంటుంది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ మనకి ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. మిగతా మరికొంతమంది కన్వీనర్గా అలాగే మెంబర్స్గా ఉంటారు. వీళ్ళందరి యొక్క కమిటీ ఈ యొక్క రిక్రూట్మెంట్ని పూర్తి చేస్తుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ బేసిస్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైనా సరే గతంలో పనిచేసిన అనుభవం ఉన్నట్లయితే వాళ్ళకి వెయిటేజ్ మార్కులు కూడా యాడ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఈ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇలా ఉంది. 95% ఆఫ్ పోస్టులు అనేవి కేవలం లోకల్ క్యాండిడేట్సే ఎలిజిబుల్ అవుతారు. 5% పోస్టులు అనేవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంటాయి. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్, దోబీ లేదా ప్యాకర్ జాబ్స్, అలాగే ప్లంబర్ జాబ్స్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటరు, వార్డు బాయ్ ఉద్యోగాలన్నీ కూడా జిల్లా కేటగిరీ ఉద్యోగాలు, అంటే జిల్లా క్యాడర్ ఉద్యోగాలు. వీటికి జనగాం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఇక మరికొన్ని రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జోనల్ కేటగిరీ ఉద్యోగాలు. ఆ జోన్కి చెందిన వాళ్ళు లోకల్ అవుతారు. మిగతా జోన్ల వాళ్ళు నాన్ లోకల్ అయితే అవుతారు. ఆ జోన్లో ఏ జిల్లాలు వస్తాయనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. జనగాం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క జోనల్ కేటగిరీ ఉద్యోగాలకు లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. ఈ విధంగా మనకి లోకల్ క్యాండిడేట్ లేదా నాన్ లోకల్ క్యాడర్ అనేది మనకైతే ఇక్కడ తెలిసిపోతుంది. ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు సెప్టెంబర్ 18, 19, 20వ తేదీల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనే పేరు మీద తప్పనిసరిగా జనగాన్ అనే పేరు మీద ఓసీబీసీ అభ్యర్థులు అయితే ₹200, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ₹1000 ఫీజు చెల్లించి డీడీ రూపంలో అది అప్లికేషన్కి జతపరిచి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. డీడీ కాకపోతే పోస్టల్ ఆర్డర్ అయినా తీయచ్చు, లేదా క్యాష్ పేపర్ రిసిప్ట్ కూడా మీరు జతపరచడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే నోటిఫికేషన్లో వీళ్ళు అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి త్వరగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి జనగాం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.